హాయ్ ఫ్రెండ్స్, మన యూనివర్స్లో దాదాపు 200 బిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయి. బ్రహ్మాండంలో ఉన్న గ్యాలక్సీస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా లెక్కించడానికి మనకి 6500 సంవత్సరాల సమయం పడుతుంది. 200 బిలియన్ గ్యాలక్సీస్ ఉన్న ఈ బ్రహ్మాండం చూడ్డానికి ఎంత శాంతంగా ఉంటుందో అంతే విచిత్రంగా మరియు ప్రమాదకరంగానూ ఉంటుంది. దీంట్లో ఉండే స్టార్స్, నెబులాస్ మరియు గ్యాలక్సీస్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే నాసా, ఇస్రో లాంటి ప్రపంచ ప్రఖ్యాత స్పేస్ ఏజెన్సీస్ యొక్క సైన్స్ని కూడా ఛాలెంజ్ చేస్తాయి. కొన్ని వేల థియరీస్, ఎక్స్పెరిమెంట్స్ మరియు అబ్జర్వేషన్ చేసిన తర్వాత కూడా ఈ ఆబ్జెక్ట్ యొక్క నేచర్, ప్యాటర్న్ మరియు ఫీచర్స్ గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాంటి ఒక విచిత్రమైన స్పేస్ ఆబ్జెక్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇంతవరకు మీకు తెలిసిన అన్ని కాస్మిక్ ఆబ్జెక్ట్స్లో ఈ ఆబ్జెక్ట్ చాలా డిఫరెంట్గా, విచిత్రంగా ఉంటుంది. అలాగే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. భూమి మీద ఉన్న సైంటిస్టులు అందరూ కలిసిన ఈ ఆబ్జెక్ట్ యొక్క రహస్యాన్ని సాల్వ్ చేయలేకపోతూ ఉన్నారు. ఈ రోజు వీడియోలో అలాంటి ఒక కాస్మిక్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. భూమికి 20,000 కాంతి సంవత్సరాల దూరం మరియు మిల్కీవే గ్యాలక్సీ సెంటర్ పాయింట్ నుంచి 40,000 కాంతి సంవత్సరాల దూరంలో ఒక విచిత్రమైన నక్షత్రం ఉంది. ఇది అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తోంది. 2002వ సంవత్సరంలో హబుల్ టెలిస్కోప్ మొదటిసారి దీన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ నక్షత్రం లైట్ స్పీడ్తో తన మాస్ని రిలీజ్ చేస్తోంది అని అప్పుడు సైంటిస్టులకు అర్థమైంది. దాంతో 2 నెలల పాటు ఈ స్టార్ ఇమేజెస్ని క్యాప్చర్ చేసి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఈ స్టార్ ఎంత స్పీడ్తో ఎక్స్పాండ్ అవుతోంది అంటే అక్కడ ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా ఫెయిల్ అవుతోంది. కేవలం కొన్ని నెలల్లోనే ఇది 3 కాంతి సంవత్సరాల వరకు ఎక్స్పాండ్ అయింది. ఇది చూసి నాసా షాక్కి గురైంది. నిజానికి ఈ యూనివర్స్లో లైట్ కంటే వేగంగా ఏదీ కూడా ట్రావెల్ చేయలేదు. కానీ ఈ స్టార్ ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతూ కనిపిస్తోంది అంటే నాసా సైంటిస్టులు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ స్టార్ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ వల్ల తన మాస్ని స్పేస్లో రిలీజ్ చేస్తోందని సైంటిస్టులు అనుకున్నారు. కానీ ఇంత వేగంగా ఎందుకు రిలీజ్ చేస్తోందో సైంటిస్టులకు అర్థం కావటం లేదు. V838 మోనోసెరటిస్ అనే ఈ స్టార్ని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ స్టార్ వెనుకున్న రహస్యాన్ని ఇప్పటికీ కూడా సైంటిస్టులు కనిపెట్టలేకపోతూ ఉన్నారు. జనవరి 2002 హబుల్ టెలిస్కోప్ దీన్ని చూసినప్పుడు సూర్యుడి కంటే 6 లక్షల రెట్లు ఎక్కువ బ్రైట్గా కనిపించింది. 20 సంవత్సరాల ముందు మన గ్యాలక్సీలో ఇంతకంటే ఎక్కువ బ్రైట్నెస్ కలిగిన స్టార్ని ఎవరు కూడా చూడలేదు. V838 మోనోసెరటిస్ నిజానికి ఒక వేరియబుల్ స్టార్. ఎందుకంటే భూమి మీద నుంచి ఏదైనా టెలిస్కోప్తో ఈ స్టార్ని అబ్జర్వ్ చేసినప్పుడు దీని లైట్ చేంజ్ అవుతూ కనిపించేది. ఈ ఇమేజ్ మధ్యలో మీరు ఒక రెడ్ స్టార్ని చూడొచ్చు. సూపర్ నోవా కంటే చిన్న ఎక్స్ప్లోజన్ అయిన నోవా వల్ల ఈ స్టార్ స్పేస్లో మ్యాటర్ని రిలీజ్ చేస్తోంది అని సైంటిస్టులు అనుకున్నారు. నోవా అనేది ఒక ఎక్స్ప్లోజన్ కాదు. దీనివల్ల ఒక స్టార్ బ్రైట్గా మారుతూ అలాగే గ్రో అవుతూ ఉంటుంది. ఎక్కువగా బైనరీ స్టార్ సిస్టంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 2 స్టార్స్ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఈ బైనరీ స్టార్ సిస్టంలో ఒక స్టార్ పెద్దగా ఉంటుంది, ఇంకో స్టార్ చిన్నగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వైట్ డ్వార్ఫ్ స్టార్ కేటగిరీలోకి వస్తుంది. ఇక్కడ వైట్ డ్వార్ఫ్ స్టార్ పెద్ద స్టార్ దగ్గరికి వచ్చి తన గ్రావిటీ ఆ స్టార్ యొక్క మాస్ని లాక్కోవడం మొదలు పెడుతుంది. అందువల్ల వైట్ డ్వార్ఫ్ స్టార్ సర్ఫేస్ పైన ఘన వాతావరణం క్రియేట్ అవుతుంది. ఈ వాతావరణంలో ఎక్కువగా హైడ్రోజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ చాలా హాట్గా ఉండటం వల్ల స్టార్ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. V838 మోనోసెరటిస్ కూడా ఇందువల్లే మనకంత విశాలంగా కనిపిస్తోంది. ఈ స్టార్ లైట్ స్పీడ్తో ఎక్స్పాండ్ అవుతోంది అన్న విషయాన్ని తెలుసుకున్న సైంటిస్టులు దీన్ని ఇంకా బాగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ స్టార్ సరిగానే ఉందని, దాని మ్యాటర్ కూడా సరిగానే ఎక్స్పాండ్ అవుతుందని సైంటిస్టులకు తెలిసింది. అసలు లైట్ ఎకో అంటే ఏంటి, ఇది ఏదైనా ఆబ్జెక్ట్ని విచిత్రంగా కనిపించేలా ఎలా చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా క్లోజ్డ్ రూమ్లో మాట్లాడినప్పుడు మన వాయిస్ మనకే వినిపిస్తుంది. ఇది రియల్ వాయిస్ కంటే కొంచెం డిఫరెంట్గాను ఉంటుంది. దీన్నే ఎకో అంటారు. ఇక్కడ వాయిస్ అనేది రూమ్లో ఉన్న వాల్స్ని ఢీకొని రిఫ్లెక్ట్ అయ్యి మన చెవికి వినిపిస్తుంది. ఈ విధంగా మనం ఒక్కసారి మాట్లాడితే 2-3 సార్లు మనకు వినిపిస్తూ ఉంటుంది. సౌండ్ ఎకో ప్రిన్సిపల్నే లైట్ ఎకో కూడా ఫాలో అవుతుంది. లైట్ ఎకోలో కూడా లైట్ రిఫ్లెక్ట్ అయి మనకు కనిపించడం వల్ల ఆబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ లైట్ స్పీడ్ అనేది సౌండ్ కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో లైట్ ఎకోని చూసేందుకు మనం చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎంత దూరం అంటే అక్కడికి చేరేందుకు లైట్కి కూడా కొన్ని వేల సంవత్సరాల సమయం పట్టాలి. అంత దూరం అయితేనే మనం స్క్రీన్ మీద ఉన్న లాంటి ఇమేజెస్ని చూడగలం. V838 మోనోసెరటిస్ నుంచి రిలీజ్ అయిన లైట్లో కొంత భాగం మన టెలిస్కోప్ని చేరుకుంటుంది. మిగతా భాగం అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్లే రిఫ్లెక్టెడ్ లైట్ అనేది యాక్చువల్ డిస్టెన్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది. అందువల్ల స్టార్ లైట్ కంటే ఎక్కువ వేగంగా ఎక్స్పాండ్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సో లైట్ ఎకో వల్ల ఆబ్జెక్ట్స్ అనేవి వాటి ఒరిజినల్ సైజులో కనిపించవు. ఇదంతా గమనించిన శాస్త్రవేత్తలు ఇమేజెస్ని అన్నింటినీ పరిశీలించి ప్రాసెస్ చేసి ఫైనల్ ఇమేజ్ని రిలీజ్ చేశారు.
V838 మోనోసెరోటిస్ లాంటి నక్షత్రాలు వైట్ డ్వార్ఫ్స్ లేదా గ్రహాల వల్ల ఎలా ఫామ్ అవుతాయి, అలాగే ఫైనల్ స్టేజ్లో మ్యాటర్ని ఎలా రిలీజ్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ డ్వార్ఫ్ స్టార్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి మ్యాటర్ని రిలీజ్ చేస్తూ గ్లోయింగ్ స్టార్లా మారుతాయి. ఏదైనా గ్రహం ఇలాంటి స్టార్ చుట్టూ ఆర్బిట్ చేయటం వల్ల ఆ స్టార్ చుట్టూ రింగ్స్ ఫామ్ అవుతాయి. ఇలా చుట్టూ రింగ్స్ ఉండటం వల్ల ఆ స్టార్ మాస్ని రిలీజ్ చేస్తూ తన అంతిమ దశకు చేరుకుంటోందని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి అది గ్రహం యొక్క మ్యాటర్. ఆ మ్యాటర్ వల్లే స్టార్ ఎక్స్పాండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. V838 మోనోసెరోటిస్ విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉండొచ్చు. కానీ స్టార్ వెనుక ఉన్న అసలైన రహస్యం గురించి ఎవరికీ క్లారిటీగా తెలియదు. బహుశా భవిష్యత్తులో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో సైంటిస్టులు ఈ రహస్యాన్ని ఛేదించవచ్చు. V838 మోనోసెరోటిస్ స్టార్ లాగానే ఈ యూనివర్స్లో ఒక గ్యాలక్సీ ఉంది. అది చూడ్డానికి ఒక రింగ్ లాగా కనిపిస్తుంది. ఆకాశంలో ఇది ఒక ఉంగరం లాగా కనిపిస్తుంది. ఈ గ్యాలక్సీ పర్ఫెక్ట్ రింగ్ షేప్లో ఉండటం చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. భూమి నుంచి దాదాపు 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో సర్ప్లస్ కాన్స్టలేషన్లో ఈ గ్యాలక్సీ ఉంది. దానికి హోక్స్ ఆబ్జెక్ట్ అని పేరు పెట్టారు. 1950లో మొదటిసారి ఈ గ్యాలక్సీని అబ్జర్వ్ చేశారు. అప్పుడు అందరూ కూడా దీన్ని ఒక ప్లానెటరీ నెబులే అని అనుకున్నారు. భూమికి చాలా దూరంలో ఉండటం వల్ల ఈ గ్యాలక్సీ లైట్ బెండ్ అవుతోంది. అందువల్లే మనకు ఒక రింగ్ లాగా కనిపిస్తోంది. లైట్ ఈ విధంగా బెండ్ అవడాన్ని గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. ఈ ఫెనోమెనన్ సాయంతో చాలా దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని సైంటిస్టులు కనిపెట్టగలుగుతున్నారు. ఈ గ్యాలక్సీ యొక్క హై క్వాలిటీ ఇమేజ్ ని హబుల్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసింది. అది చూసి నాసాలో ఉన్న సైంటిస్టులందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎలిప్టికల్, స్పైరల్ లేదా ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ యూనివర్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి పర్ఫెక్ట్ రింగ్ గ్యాలక్సీ కేవలం 0.1% మాత్రమే ఉంటాయి. అంటే యూనివర్స్లో ఉన్న 200 బిలియన్ గ్యాలక్సీస్లో 20 కోట్ల గ్యాలక్సీస్ మాత్రమే ఈ విధంగా రింగ్ షేప్లో ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి గ్యాలక్సీస్ వెతకడం దాదాపు ఇంపాసిబుల్. 20 కోట్ల గ్యాలక్సీస్ అంటే పెద్ద నంబర్లా అనిపించవచ్చు. కానీ ఇంత విశాలమైన బ్రహ్మాండంలో 20 కోట్లు అంటే చాలా చాలా తక్కువే. ఇలాంటి గ్యాలక్సీస్ తక్కువ మొత్తంలో ఉండటం వల్ల సైంటిస్టులు వీటి మీద రీసెర్చ్ చేయలేకపోతున్నారు. అందువల్లే ఇలాంటి గ్యాలక్సీస్ ఎలా ఫామ్ అయి ఉంటాయి అనేది ఇంతవరకు రహస్యంగానే ఉండిపోయింది. ఒకవేళ హోక్స్ ఆబ్జెక్ట్ గ్యాలక్సీని మన మిల్కీ వే గ్యాలక్సీతో కంపేర్ చేస్తే ఇది మిల్కీ వేలో సగం ఉంటుంది. మిల్కీ వే గ్యాలక్సీ 2 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో విస్తరించి ఉంది. అదే హోక్స్ ఆబ్జెక్ట్ 1,00,000 కాంతి సంవత్సరాల దూరంలో విస్తరించి ఉంది. హోక్స్ ఆబ్జెక్ట్లో 80 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. అదే మన మిల్కీ వే గ్యాలక్సీలో మినిమం 5 ట్రిలియన్ స్టార్స్ ఉన్నాయి. యూనివర్స్లో మాక్సిమం అన్ని గ్యాలక్సీస్ కూడా హోక్స్ ఆబ్జెక్ట్ సైజులోనే ఉంటాయి. రింగ్ షేప్లో ఉండే గ్యాలక్సీస్ చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ గ్యాలక్సీని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ గ్యాప్లో ఇంకొన్ని రింగ్ గ్యాలక్సీస్ని కూడా మీరు చూడొచ్చు. నిజానికి ఇదంతా కూడా ఒకటే గ్యాలక్సీ. 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్యాలక్సీ లైట్ వల్ల 60 కోట్ల సంవత్సరాల ముందు ఎలా అయితే ఉందో ఇప్పుడు మనకు అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ గ్యాలక్సీ డిఫరెంట్గా ఉండొచ్చు. సైంటిస్టుల ప్రకారం 3 బిలియన్ ఇయర్స్ ముందు ఈ గ్యాలక్సీ ఒక నార్మల్ డిస్క్ గ్యాలక్సీ లాగే ఉండొచ్చు. బహుశా ఒక డ్వార్ఫ్ గ్యాలక్సీని ఢీకొట్టడం వల్ల ఈ విధంగా మారిపోయి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ప్రూవ్ చేసేందుకు మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. రేడియో టెలిస్కోప్ సాయంతో సైంటిస్టులు ఇప్పటికీ దీన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. బహుశా భవిష్యత్తులో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్యాలక్సీ రహస్యాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టొచ్చు. అందుకోసం మనం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.